హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. లాస్ట్ వీడియోలో చెప్పాను మేస్త్రి వస్తున్నారని. 10 సార్లు ఫోన్ చేసిన ఎత్తలే. మేస్త్రి గారు, మీకు ఇది ఎంతవరకే కరెక్ట్ చెప్పండి. కరెక్ట్ కాదు మీకు ఇది. 800 రూపాయల కారు పోగొట్టుకుని ఇంటికాడ కూర్చున్నా. నువ్వు వస్తావని చెప్పి వీడియో చూస్తే కనుక నీ మనసుకి నువ్వే సమాధానం చెప్పుకో. రానని రాత్రి చెప్పినా నేను కారుకి వెళ్ళిపోయేవాడిని. నిన్నేం ఆన్లైన్ పరిస్థితి. ఇలాంటి విషయం బాధగా ఉంది. మన మేస్త్రిగా చేస్తున్నాం చిన్న చిన్న పనులకి. సర్లే, ఇదైతే అండి మెటల్ ప్రైమర్. అయితే మన రాడ్లకి ఏవైతే ఉన్నాయో అవి కనిపిస్తున్నాయి కదా రాడ్లు, ఆ రాడ్లు తెచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. టైం లేక ఇలా నీరసంగా ఉంది కదా మాట చోట్ల. ఇది దానికి సంబంధించిన టిన్నర్ కొబ్బరి నీళ్ళు లాగా ఉంది చూడండి. అది కొట్టేదానికి గరుకు పేపర్ అన్నమాట. బ్రష్ రోజు ఖాళీగా ఎటు ఉంటున్నాం. స్టాండ్ చేసి చాలా రోజులు అయిపోతుంది, దానికి అది పెరిగిపోతుంది. అందుకని చెప్పి చేసినంతవరకు నేర్దామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. మనసు అంతా దిగులుగా ఉండి కూడా వీళ్ళు లేరు ఝాన్సీ వాళ్ళు. ఈ మేస్త్రి చూస్తే తిట్టి చేస్తున్నాడు. కారు చూస్తే కారు పోయింది చూడండి. కనీసం మాటలు చెప్పేదానికి కూడా ఎవరు లేరండి. ఒక్కడనే వేసుకోవాలి. ఇంక ఇప్పుడు పెయింట్ పైకి ఎక్కి స్టాండ్ మీదకి వచ్చేసింది. ఈ పెయింట్ తెత్తనికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, నేను బైక్ పక్కన పెట్టేసి కూర్చున్నా ఆటోలో. కూర్చుంటే లోపు ఉల్లిపాయల ఆటో వచ్చేసి మన బండికి డాష్ ఇచ్చింది. ఆ బండి కింద పడిపోయింది. ఝాన్సీ పేరు ఉంటుంది కదండి, జే అని, అంతవరకే వెళ్ళిపోయింది అది. మళ్ళీ ఆ రోజు వెళ్ళి కొత్తది వచ్చేది మీకు చూపించాలా. అట్లా జరుగుతున్నాయండి పరిస్థితులు అనుకూలంగా. ఇది కూడా జరగట్లేదు. ఇక్కడ నుంచి అయితే వేద్దామని ప్లాన్ చేశానండి. సామాగ్రి మొత్తం అక్కడ పెట్టేసా.
ఏ బాబు, హలో, వేసిన జాలే దిగిరా, రారా, కొన్ని మాటలు చెప్పాలరా. మనోడైతే ఆ విధంగా పెయింట్ వేసి రెడీ అయ్యి ఇక్కడికి వచ్చాడు. మళ్ళీ ఇది జరిగి 20వ తారీఖు అండి. ఈరోజు తారీఖు 26, 6 రోజులు, 5 రోజులు ఏంటి, 6 రోజులు అవుతుంది ఆ పెయింట్ వేసి. ఇక అట్లా బాధగా ఆయన రాలేదని చెప్పి నేను పెయింట్ వేసుకుంటుంటే కిటికీలు బాగా తుప్పు వచ్చేసింది కదండి, అవి కనపడ్డాయి. ఆ రూమ్కి రంగేస్తుంటే ఏం చేశానంటే ఈ రాడ్లు ఆపేసా. ఇంకా ఈ గది వరకు వేసి ఆపి ఈ కిటికీలను పట్టుకుని తోమి వాటిని పేపర్ కొట్టేది. ఇగో చూసారా, దీనికి మెటల్ ప్రైమర్ అయితే వేసా ఒక 3 కిటికీలకి. తర్వాత కింద చూపించలా మీకు, నా బాధ చూడలేక వచ్చి మేస్త్రి గారు అయితే బండ వేసాడు. ఇదిగో చూడండి ఎట్లా ఉంది బండ, మన మొట్టమొదటి బండ గదిలో. తర్వాత రోజు ఎంతో ఆనందంగా బండ అయిపోయింది. పొద్దున్నే వస్తానని చెప్పేసి నేను మేస్త్రి మళ్ళీ రాలేదు. ఈ గది ఉంది కదండి, ఈ గదిలో వేసాడు. ఇప్పుడే ఆరబెట్టేది, వాటర్ పెట్టి ఈ గదిలో అయితే బండ కూడా, ఈ 2వ గదిలో కూడా బండ అయిపోయింది అనమాట. ఇంకా 24న రాలా, 25 ఆదివారం రాలా, 26 ఈరోజు సోమవారం, ఈరోజు కూడా రాడు. దానికి కారణం ఏంటంటే, ఒక కారణం అయితే ఉంది. కారణం కనపడింది మీకు. అదిగోండి, ఆ డోర్లు అయితే బిగించడానికి మేస్త్రీలు వస్తా అన్నారు. సోమవారం, మంగళవారం 2 రోజులు చేస్తా అన్నారు. యాక్చువల్లీ శనివారం ఈ హాల్ మొత్తం చేసేస్తే చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే పెద్ద హాల్ కాబట్టి బండ పరచడమే సరిపోయింది. అంటే జాయింట్లు పూసి ఇట్లా ఒండ్రు పెడతారు కదా, అది పెట్టేదానికి టైం సరిపోదు అనమాట. ఒకవేళ శనివారం వచ్చి ఇవన్నీ, అంటే శుక్రవారం అనమాట ఆ గది పరిచింది, శనివారం వస్తా అన్నాడు ఆయన. కాకపోతే ఏంటంటే ఇది మొత్తం పరిచేదానికే టైం సరిపోయింది, జాయింట్లు పోతున్న టైం సరిపోదు కాబట్టి ఆదివారం రాడు మేస్త్రి అయితే. మళ్ళీ జాయింట్లు పూసేదానికి సోమవారం, అంటే ఈరోజేమో తలుపులు బిగించేదానికి వస్తా అన్నారు. ఇవి జాయింట్లు పూయకుండా అట్లా జస్ట్ పెట్టేసి బండ పెట్టేసి నీట్గా పెట్టేసి వదిలిపెట్టామంటే వీళ్ళు గందరగోళం తిరిగేస్తారు. ఆ కిటికీ కాడ కానీ, ఆ తలుపు కాడ కానీ, అదని ఇదని తొక్కేస్తారు అనమాట. అప్పుడు మనం చక్కగా పెట్టి జాయింట్లు పూయకుండా ఉన్న బండ్లు అయితే ఉన్నాయో ఇట్లా బెసతి మొత్తం గందరగోళం అయిపోయింది అనమాట. పరిచయం లైన్ చేసుకుంటానికి కూడా రాదు, మళ్ళీ మొత్తం బండ్ల మొత్తం తీసి మళ్ళీ పెట్టుకోవాలి. అందుకని చెప్పేసి బండ్లు అయితే వద్దులే 2-3 రోజులు ఆగాయను అని చెప్పంటే మన మేస్త్రి గారు అయితే వేరే పనికి వెళ్ళాడు. ఇంకా మా ఇంటి దగ్గర ఉన్నాయి కదండి తలుపులు, సండే సురేంద్ర వస్తే సురేంద్రాన్ని వెళ్ళి మన తలుపులు మొత్తం ఇక్కడికి తీసుకొచ్చేసాము. దానికి సంబంధించిన సామాగ్రి ఇవి కూడా తెచ్చేసాము. ఇంకొకటి ఇదిగో ఈ 2 ఆ షెల్ఫ్లో ఉన్న 2 బాక్సులు వేర్లేండి, అవి నేను తర్వాత చూపిస్తా. ఆ విధంగా అయితే జరిగిందండి ఇంటి పని. ఇంకొకటి చెప్పలేదు కదా మీకు, ఒక ముక్కలు మిగిలిపోయినాయి కదా మనకి పోసినవి, వాటిని ఏం చేశానంటే, ఇంకో ఇక్కడ వంటగది ఉంది కదా, ఈ వంటగది పక్కన ఒక 3 ఇట్లా పెట్టించా. అంటే యాక్చువల్లీ వరుసగా పెట్టచ్చు, నాకెందుకు అట్లా అనిపించి అదే చూస్తున్నారు కదా, మీకు ఏదైతే కనపడుతుందో అలా పెట్టించా. కొంచెం స్టైల్గా ఉంటుంది, ఏదో బాగుంటుంది చూసేదానికని చెప్పేసి. ఇకపోతే ఈ మూలన 3 కట్ చేసాం కదా, ఏదైనా ఫ్లవర్స్ లాంటి, అదే న్యాచురల్ ఫ్లవర్స్ కాదు, ట్రీస్, ప్లాంట్స్ పెట్టుకునేదానికి అవి 3 కూడా వేయించా. ఇంకా మనకి ఈ మూలన సింకు ఇక్కడ వచ్చింది, దానిపైన కూడా ఒక 2 వేయించా అనమాట. ఏమైనా చిన్న చిన్న చెట్లు పెట్టుకునేదానికి. మీకు అవి చూపించలేదు పని జరిగేటప్పుడు అయితే. ఇంకేం చేయించామంటే ఇంకా అంతే, షెల్ఫ్ల వర్క్ అయితే అయిపోయింది. తలుపులకి అయితే వచ్చాం ఈరోజు, మేస్త్రి గారు వస్తా అన్నాడు. సో హ్యాపీ, చూడాలి, వస్తే మంచిగా వీడియో చేసి పెడతా. అది కూడా ఎన్ని రోజులు వీడియోలు రాలేదంటే రాలేదు, ఇక మీదటైనా వస్తాయి అనుకుంటున్నా డైలీ. అదండి సంగతి. మీకైతే చెప్పాలనుకున్న విషయం అది. పోతే ఆ రోజు పెయింట్ వేసి ఆపే కదండి, తర్వాత వేరే పనుల మీద కుదరలా, ఈ పెయింట్ కూడా గడ్డగట్టుకుపోయింది. ఈ తిన్నర్ ఏదైతే ఉందో ఈ తిన్నర్ కూడా అయిపోయింది, మన దగ్గర కొద్దిగా ఉంది, ఇది ఒకటి తేవాలి. ప్రస్తుతానికి తలుపులను ఈ బండ అయిపోయిన దాకా ఏం పని అయితే చేపి తెలుసుకోవాలి. అదే ఈ పెయింట్ పని అయితే రాడ్లకి వీటికి
వేయదలుచుకోలే. ఇది అయిపోవాలి మనకి, ప్రశాంతంగా తర్వాత వేసుకోవచ్చు అనమాట. అదండి సంగతి. ఎట్లా ఉన్నారు, బాగున్నారా లేదా చెప్పండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు వీడియోస్ రావట్లేదని. ఒక బ్రదర్ అయితే వీడియోస్ చేస్తే చూస్తాం లేకపోతే లేదు, ఎవరు అడుగుతారు మిమ్మల్ని అని చెప్పన్నారు. బ్రో చాలా బాగా మంచిగా కామెంట్ పెడతారు అనమాట. కానీ ఈసారి ఏందో మరి కొంచెం కోపం వచ్చినట్టుంది వీడియోస్ పెట్టట్లేదని. సారీ బ్రదర్, వీడియోస్ అయితే పెట్టాలి. అంతేనండి సంగతి. ఈ వీడియోకి అయితే ఇంతే. నేను ఒక గ్లాసు మార్చి మనం ఇచ్చిన కాంట్రాక్ట్ కంటే కొంచెం ఎక్స్ట్రా అయింది కొద్దిగాలేండి, ఒక 1000 రూపాయలు చిల్లర అన్నట్టు. ఫారెస్ట్ గ్రీన్ అని చెప్పి ఒక గ్లాసు వేయించా. 4 కిటికీలు ఉన్నాయి కదా మనకి, టేక్ కిటికీలు, వాటికైతే ఫారెస్ట్ గ్రీన్ అని చెప్పి మన ఫేస్ రిఫ్లెక్ట్ అయ్యిద్ది వెళ్తుంటే, రోడ్ని వెళ్తుంటే. ఆ 4 అయితే అలా చేయించి అవి చూసేదానికి చాలా అంటే చాలా బాగున్నాయి. నేను జస్ట్ మొక్కే చూశానులేండి, అది పూర్తిగా ఎట్లా ఉందో నేను కూడా చూడలే. మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తా. అది నిజంగా చాలా అంటే చాలా అందంగా ఉంది బయట నుంచి చూసేదానికి. దాని లుక్ అసలు పూర్తిగా మార్చేసింది అనమాట. ఇంటికి వచ్చే లుక్ కూడా మార్చేసింది, అంత బాగుంది అది. అవి కూడా తీసుకుని వస్తా అన్నారు అన్నాళ్ళు. లేకపోతే ఈరోజు తలుపులు బిగించి రేపు కిటికీలు బిగించవచ్చు. ఏదైనా ఇవాళ రేపట్లో మొత్తం క్లియర్ చేస్తారు. అప్పుడైతే మీకు పూర్తిగా ఒక అవగాహన అయితే వచ్చింది మన తలుపులు కిటికీలు ఎట్లా ఉన్నాయి అనేది. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.